హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. నేను ఈ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నా అంటే జాతరకైతే వెళ్తున్నా. జాతర ఎక్కడ అంటే నిర్మల్ జిల్లా దిలార్పూర్ మండలం సాంగ్వి అనే గ్రామంలో గంగనీళ్ళ జాతర ఉన్నది. నేనైతే ఆ జాతరకైతే వెళ్తున్నా. ఈ జాతర సూపర్ ఉంటుంది. ఈ జాతరలో అయితే మస్తు మంది వస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే ఈ జాతరకు చూడటానికైతే వస్తారు. ఫుల్ ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు లేటు, చలో సంగం జాతర. అక్కడ వెళ్ళినాక ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు నేనైతే సాంగ్వి అనే గ్రామానికైతే వచ్చాను. గంగనీళ్ళ జాతర అంటారు. నేను జాతరకైతే వచ్చాను. ఈ గంగనీళ్ళ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది అయితే వస్తారు. ఎవరెవరికి దేవుళ్ళు అయితే వస్తాయో వాళ్ళందరూ అయితే ఇక్కడ వస్తారు. నైట్ మొత్తం ఫుల్ జాతర ఉంటుంది. ఇక్కడ డ్యాన్సులు కూడా చేస్తారు. దేవుళ్ళు వచ్చే వాళ్ళందరూ ఇక్కడ డ్యాన్సులు కూడా చేస్తారు. ఎవరైనా ఈ జాతర చూడకుంటే ఇప్పుడే చూడండి. చూసిన వాళ్ళు అవసరం లేదు అంటే ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తారని నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇలా జాతరకు వచ్చిన వాళ్ళందరూ ఇలా డ్యాన్సులు అయితే చేస్తారు. వీళ్ళందరూ దేవుళ్ళు వచ్చేవాళ్ళు. ఈ డప్పులు అయితే ఎవరి ఊళ్ళ నుంచి వాళ్ళ డప్పులు కూడా తీసుకొని స్వయంగా ఇక్కడ వచ్చి ఇక్కడ అమ్మవారి నగలు అయితే ఈ టెంపుల్లో అయితే ఉన్నాయి కదా, ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ డ్యాన్సులు కూడా చేస్తారు. తెల్లవారిన తర్వాత గంగా స్నానానికి వెళ్తారు. అమ్మవారు నగలను తీసుకొని వెళ్తారు కదా, అమ్మవారి నగలతోని వెళ్తారు. ఈ గుడి సాంగ్వి అనే గ్రామంలో పోచమ్మ గుడి. ఇందులోనే అమ్మవారు నగలను అయితే పెడతారు. నైట్ మొత్తం ఇక్కడ జాతర జరుగుతుంది. తెల్లవారిన తర్వాత మళ్ళా గంగకైతే తీసుకెళ్తారు.
జాతరకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే నాకు కూడా డ్యాన్స్ చేయాలనిపించింది. నేను కూడా 4 స్టెప్పులు అయితే వేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. నైట్ మొత్తం ఫుల్ జాతర ఉండే, గురుబదలు డ్యాన్సులు ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ జాతరలో అయితే చాలా సూపర్ ఉంది జాతర. అసలు గంగనీళ్ళ జాతర అంటే ఏమిటి? నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి గ్రామం. అక్కడ పోచమ్మ టెంపుల్ ఉన్నది. అడెల్లి పోచమ్మ అంటారు. ప్రతి సంవత్సరం దసరా వచ్చినప్పుడు మొదటి ఆదివారం రోజున ఈ జాతర జరుగుతుంది. అంటే అడెల్లి పోచమ్మ అమ్మవారు ఆభరణాలు, అమ్మవారు నగలు ఉంటాయి కదా, అవి అడెల్లి నుంచి సాంగ్వి అనే గ్రామానికి తీసుకెళ్తారు. పొద్దున శనివారం రోజున పొద్దున అడెల్లి నుంచి తీసుకొని వెళ్తారు. సాంగ్వి అనే గ్రామానికి సాయంత్రం చేరుకుంటారు. శనివారం రోజు అక్కడ సాంగ్వి అనే గ్రామంలో పోచమ్మ టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్లో పండుకుంటారు. ఆ అమ్మవారు నగలను కూడా ఆ టెంపుల్లోనే పెడతారు. మళ్ళా తెల్లవారిన తర్వాత ఆదివారం రోజున 5 గంటలకు గంగా స్నానానికి తీసుకెళ్తారు. ఇక్కడ గంగా స్నానానికి తీసుకొచ్చిన తర్వాత ఒక బిందెలో అయితే నీళ్ళు తీసుకొని వచ్చి అమ్మవారు ఆభరణాలు అయితే శుభ్రం చేస్తారు. మళ్ళా శుభ్రం చేసిన తర్వాత మళ్ళా యథావిధిగా మళ్ళా శోభయాత్రగా అడెల్లి గ్రామానికి అయితే చేరుకుంటారు. ఈ జాతరకు వచ్చిన వాళ్ళందరూ ఈ గంగా స్నానం చేసి ఇంటికి నీళ్ళు తీసుకొని కూడా వెళ్తారు. దీనిని గంగనీళ్ళ జాతర అంటారు అందరూ. ఈ గ్రామము సాంగ్వి, కొందరు సంగెం కూడా అంటారు. సాంగి సంగెం అన్న రెండు ఒకటే. పోచమ్మ అమ్మవారు నగలనైతే శుద్ధి చేశారు, అంటే స్నానం అయితే చేపించారు గంగా నీళ్ళతో. ఇప్పుడు మళ్ళీ శోభయాత్రగా బయలుదేరింది. అడెల్లికి ఇలానే వెళ్తుంది. శోభయాత్రగా అయితే వెళ్తారు. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఇక్కడ భక్తులందరూ అయితే ఈ అమ్మవారు నగలను తాకటానికైతే పైకి వస్తూ ఉంటారు. ప్రతి గ్రామంలో అయితే ఈ జాతరకు వచ్చిన వాళ్ళందరూ గంగా స్నానం చేసి వెళ్తారు. చాలా మంది ఉన్నారు, చాలా పబ్లిక్ అయితే వచ్చారు గంగా స్నానానికి. నేనైతే ఇప్పుడు స్నానం చేసి బయటకైతే వచ్చాను. చాలా సూపర్ ఉంది గంగా నది. ఇక్కడ నీళ్ళు కూడా సూపర్ ఉన్నాయి. ఇంకా మస్తు మంది వస్తున్నారు చూడండి. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు గంగా స్నానానికి. తెల్లవారిన తర్వాత చాలామంది వస్తున్నారు. మస్కున దేవుడు వచ్చింది కదా గంగకు, అప్పుడు దేవుడితో ఇంతమంది రాలే. తెల్లవారిన తర్వాత వస్తున్నారు. నేను స్నానం చేసి మళ్ళీ ఊళ్ళకు వచ్చిన. దేవుడు ఊళ్ళోనే ఉంది, ఇంకా పోలేదు. ఇక్కడ అందరు మొక్కుతున్నారు. దేవుడైతే ఇంకా ముందుకు కదులుతలేదు. చాలా పబ్లిక్ అయితే ఉంది ఇక్కడ ఓలా ఉంది కదా, ఓలా కింద దేవుడు ఉంది. దేవుడు అంటే అదే అమ్మవారు నగలు అంటారు కదా, అందరు దేవుడు అంటారు దాన్ని. ఫుల్ పబ్లిక్ ఉంది. ఇలానే శోభయాత్రగా అడెల్లికి చేరుకుంటారు. ఇది మహాపోచమ్మ అడెల్లి దేవాలయం. ఇది గ్రామం అడెల్లి. మేము తాత ముత్తాతల నాటి నుండి మేము ఈ సేవ చేస్తున్నారు వాళ్ళు. గంగనీళ్ళ జాతర అనేది మేము అదే కొనసాగిస్తున్నాం.
మా దేవుడు ఎంబట మా తాత ముత్తాతలు మేము పోనీయద్దని మేము అదే సేవలో మేము ఉంటున్నాం. పాదయాత్రనే వెహికల్ కూడా ఇట్లా చేయం. ఇది గంగనీళ్ళ జాతర అంటే ఇప్పుడు అడెల్లి పోచమ్మ నుంచి బయలుదేరి అడెల్లి నుంచి సంఘం వరకు ఓన్లీ పాదయాత్ర. అమ్మవారి నగలు తీసుకొని మేము గంగా స్నానానికి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. దసరా కంటే ఒక వారం ముందు వస్తాం మేము. ప్రతి సంవత్సరం దసరా అప్పుడు దసరా కంటే ఒక వారం ముందు వచ్చింది. ఓకే దగ్గరది దేవుడైతే వచ్చింది. వచ్చింది మన మైకి ఇప్పుడు దేవుడైతే వచ్చింది. ఇప్పుడు సాంగ్ అనే గ్రామం నుంచి అయితే దేవుడైతే బనసపల్లి గ్రామానికి అయితే వచ్చింది. ఇక్కడ గ్రామ ప్రజలైతే అందరు వెయిటింగ్ అయితే చేశారు. ఇప్పుడు దేవుడు ఊళ్ళకి రాగానే ఇక్కడ అందరూ అయితే మీద మీద పడుతున్నారు ముఖదందుకు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.